హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికా డ్రీమ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నో మేకప్ లుక్. ఈ లుక్ వచ్చేసి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, కాలేజ్ వెళ్ళే వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా మేకప్ లుక్ అయితే చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇంకా మేకప్ లుక్ని అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ లాక్మీ లూమీ క్రీమ్ని అప్లై చేసుకుందాము. ఇది మాయిశ్చరైజర్ ప్లస్ హైలైటర్. ఇది ఒక్కటే అప్లై చేసుకున్నా కూడా కొరియన్ గ్లాస్ స్కిన్ లాగా కనిపిస్తుంది. ఇందులో ఉన్న షైనింగ్ పార్టికల్స్ కూడా మరీ బ్రైట్గా అనిపించవు, బాగా ఫేస్ లోకి బ్లెండ్ అయిపోతుంది. న్యాచురల్ గ్లో వస్తుంది ఫేస్ లో. ఒకవేళ మీ దగ్గర ఈ ప్రోడక్ట్ లేకపోతే మాయిశ్చరైజర్ అయినా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్. నేను ఆక్వలాజికా సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 1 year నుంచి యూజ్ చేస్తున్నాను. డ్రై స్కిన్ వాళ్ళకి ఈ ఆక్వలాజికా సన్ స్క్రీన్ బాగా పనిచేస్తుంది. సన్ స్క్రీన్ ని అసలు స్కిప్ చేయకండి, డైలీ ఖచ్చితంగా యూజ్ చేయండి. సన్ స్క్రీన్ ని కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఫేస్ మొత్తం బాగా బ్లెండ్ చేసుకోవాలి. టైం పడుతుంది, కాకపోతే మన స్కిన్ కూడా డ్యామేజ్ కాకుండా ఉంటుంది సన్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయినప్పుడు. నేను ఇప్పుడు చూపించేది డైలీ మేకప్ రొటీన్. నేను కూడా ఇదే ఫాలో అవుతాను, అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. నాకు కొంచెం డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, అందుకే మేబిలిన్ కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. ఈ షేడ్ వచ్చేసి క్యారామెల్. ఇది అప్లై చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇలా రొటేట్ చేసుకొని ఇంకా డార్క్ సర్కిల్స్ మీద డైరెక్ట్గా అప్లై చేసుకోవడమే. ఇది స్కిన్లోకి కూడా చాలా ఈజీగా బ్లెండ్ అవుతుంది. నేను 2 sides ఇలా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇంకా మీకు ఈ డార్క్ సర్కిల్స్ లేకపోతే కంప్లీట్గా ఈ స్టెప్ని స్కిప్ చేయొచ్చు. కన్సీలర్ ఏం యూజ్ చేయనక్కర్లేదు. డైలీ డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళు మాత్రం కన్సీలర్ని అప్లై చేసుకోండి. నెక్స్ట్ గార్నియర్ బీబీ క్రీమ్ అప్లై చేస్తున్నాను. నార్మల్గా ఫౌండేషన్ డైలీ అప్లై చేయలేం కదా, ఇలాంటి బీబీ క్రీమ్స్ కానీ సీసీ క్రీమ్స్ కానీ చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. నేను చాలా ట్రై చేశాను, బట్ నా స్కిన్ టోన్కి ఈ గార్నియర్ బీబీ క్రీమ్ అయితే బాగా సెట్ అయింది. ఆల్మోస్ట్ అందరికీ కూడా ఈ బీబీ క్రీమ్ అయితే సెట్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర ఈ గార్నియర్ బీబీ క్రీమ్ లేకపోతే వేరే బీబీ క్రీమ్ కూడా యూస్ చేయొచ్చు. నేను చేత్తోనే బ్లెండ్ చేస్తున్నాను ఫేస్ మొత్తము. మీరు కావాలనుకుంటే బ్లెండర్ని కూడా యూస్ చేయొచ్చు. ఇంకా ఫేస్కి మొత్తం నీట్గా బ్లెండ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కాంపాక్ట్. నా షేడ్ వచ్చేసి మేబిలిన్ ఫిట్ మీలో 235 అనమాట. ఆల్మోస్ట్ ఈ కాంపాక్ట్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకోటి కొత్తది కూడా తెప్పించాను. అంతలాగా యూస్ చేస్తాను ఈ కాంపాక్ట్ని అయితే నేను. ఒకవేళ మీ దగ్గర కాంపాక్ట్ లేకపోతే నార్మల్ పౌడర్తో కూడా సెట్ చేసుకోవచ్చు ఫేస్ మొత్తం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఐలైనర్. నేనైతే 2 sides ఐలైనర్ని అయితే అప్లై చేసుకుంటున్నాను. ఐలైనర్ వింగ్ కాకుండా నార్మల్గా అప్లై చేసుకుంటున్నాను, మరీ హెవీగా కనిపించకూడదు కాబట్టి. ఇది వాటర్ ప్రూఫ్ ఐలైనర్. ఇది నేను జూడియోలో తీసుకున్నాను. ముందు నేను మేబిలిన్ కలాజిల్ ఐలైనర్ యూజ్ చేసేదాన్ని, అది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మెయిన్ స్టెప్ వచ్చేసి లిప్స్టిక్. అంటే డైలీ పర్పస్కి కాబట్టి మరీ బ్రైట్గా ఉండకూడదు. ఇది న్యూడ్ షేడ్ నైకా మసాబా నుంచి నింబూ పానీ. నార్మల్ లిప్స్టిక్ నచ్చే వాళ్ళు ఇది యూజ్ చేయండి. ఇంకా లిక్విడ్ లిప్స్టిక్స్ నచ్చే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. ఇది వచ్చేసి నైకా నుంచి లిక్విడ్ లిప్స్టిక్, షేడ్ వచ్చేసి చాయ్. నేనైతే డైలీ పర్పస్గా లిక్విడ్ లిప్స్టిక్స్ అప్లై చేస్తాను, ఎందుకంటే ఇవి స్టే బాగుంటాయి అండ్ వాటర్ ప్రూఫ్ కూడా. మన ఫుడ్ ఏదైనా తిన్నా కూడా అంత ఈజీగా పోవు. అప్కమింగ్ వీడియోలో నేను నా దగ్గర ఉన్న లిప్స్టిక్ కలెక్షన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఏమంటారో కమెంట్ చేయండి. నో మేకప్ లుక్ అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత న్యాచురల్గా ఉందో మేకప్ అయితే. మీకు ఇంకా ఇలాంటి మేకప్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికా డ్రీమ్స్.